తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ వచనం చదువుదాం. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన కాక. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటూ మన తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును, మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మనకి 3 అంశాల్లో ఆయన ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడిగా ఉంటాడు. 1 ఆశ్రయంగా ఉంటాడు, 2 దుర్గంగా ఉంటాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా కూడా ఉంటాడు. కాబట్టి మనము ఆయన ఆశ్రయం చేసుకున్నాం. ఆయన ఆశ్రయంలో మనకి క్షేమం ఉంటుంది, ఆయన ఆశ్రయంలో మనకి భద్రత ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన దొడ్డిలోనికి తన గొర్రెలను చేర్చుకును, వాటిని మేత కొరకు వెలుపలికి విడిపించును, బయలుదేర చేయను అంటున్నాడు కదా. ఆయన ఆశ్రయంలో మనం ఉంటే, మనం బయటకు వెళ్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు, లోపలుండే మనకు తోడుగా ఉంటాడు, మనకి సమృద్ధితో నింపుతాడు. ఆశ్రయముగా ఉన్న దేవుని గురించి మనము ఇక్కడ చూస్తున్నాం. మన తండ్రి అయిన దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటాడు, మన రక్షకుడైన దేవుడు మనకి కాపరిగా ఉంటాడు. ఆశ్రయమైన దేవుడిని మనం ఆశ్రయిద్దాము, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇంకా దుర్గమునై ఉన్నాడు అంటున్నాడు. దుర్గము అంటే అది కోట. శత్రు సమూహము ప్రవేశించకుండా కోటలు నిర్మించుకుంటారు రాజులు. పూర్వకాలము పూర్వీకులు మన ఇజ్రాయేలీల యాత్రా కాలంలో కూడా కోటలు దాటి వెళ్ళిన స్థితిని మనం చూస్తున్నాము. ఇప్పుడు కూడా రాజస్థాన్ అటు వెళితే కోటలు కనిపిస్తాయి. అప్పుడు రాజులు కోటలు నిర్మించుకుని శత్రు సమూహము లోపలికి రాకుండా కోటలు దుర్గాలు నిర్మించుకుంటారు. అలాంటి దుర్గమైనట్టు మనకి దేవుడు, మనకి శత్రువులు మన మీదకి వస్తారన్న భయం ఉండదు మనకి. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయంలో మనము సంతోషంగా ఉంటాము. మనకి దుర్గముగా ఆయన ఉంటాడు. ఏ శత్రు భయము లేకుండా మనము జీవించగలుగుతాం. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అంటున్నాడు. 3 అంశాలు మనకి ఈ వాక్యంలో దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. ఆశ్రయముగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడంటే ఆపత్కాలంలో. ఆపత్కాలాలు రావచ్చు, మనకి ఏ కాలం ఎలా ఉంటుందో చెప్పలేము, ఏ దినం ఎలా ఉంటుందో చెప్పలేము. మనకి క్షేమంగా గడిచిపోవచ్చు, ఒక్కొక్కసారి ఆపత్కాలం కూడా రావచ్చు. ఈ మధ్య నేను ఒక సాక్ష్యం కూడా చెప్పాను కదా, మా అత్తయ్య గారు అప్పటి వరకు ఆరోగ్యంగా బాగున్నారు, క్షణంలో పడిపోయారు, హాస్పిటల్ పాలయ్యారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే ఆపత్కాలం. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన సహాయం ఉంటే మనము, ఆయన నమ్ముకుంటే మనము ఆ ఆపద నుండి తప్పిస్తాడు దేవుడు. ఆ ఆపదలో కూడా క్షేమాన్ని ఇస్తాడు దేవుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అంటున్నాడు. అందుకని కాబట్టి ఆయన నమ్ముకున్నప్పుడు మనము క్షేమంగా ఉంటాము. ఆయన ఆశ్రయం పొందుకుంటే మనము సంతోషంగా ఉంటాము. ఆయనను మనం దుర్గముగా చేసుకుంటే క్షేమంగా ఉంటాము, శత్రుభయం లేకుండా జీవిస్తాము. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయుడుగా మనకుంటాడు కాబట్టి ఆపత్కాలం నుండి మనం తప్పించబడతాం. కీర్తన గ్రంథం 34:10లో కూడా ఈ విధంగా రాయబడింది, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. ఆయన ఆశ్రయం కోరినప్పుడు మనకి ఇంకా ఏ మేలు కొదువై ఉండదట. కాబట్టి మనం ఆయన ఆశ్రయిద్దాం, ఆయనను మనం దుర్గముగా చేసుకున్నాం. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మనకు ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాము, ఆయన మేలులు పొందుకుందాం, ఆయన క్షేమంలో వర్ధిల్లుదాము. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు కాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు, ఇచ్చిన వాక్యం కూడా స్తోత్రాలు. నాయనా, మిమ్మల్ని నమ్ముకొని ప్రభువా మీ ఆశ్రయంలో వర్ధిల్లుతూ మీ క్షేమం పొందుకుంటూ నాయనా మీ సహాయం పొందుకుంటూ బిడ్డలు నాయనా ఆశీర్వాదకరంగా జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. కుటుంబాల్లో క్షేమం దయచేయండి, బిడ్డలలో క్షేమం దయచేయండి నాయన. మీ కృపా క్షేమములు కుటుంబాల్లో ఉంచండి. యేసుక్రీస్తు వారి పేరిట మనల్ని మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.